పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లే వచ్చి చూస్తారు అన్నటువంటి దానికి మీరు చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమం సైలెంట్ గా ఉదయమే 4 గంటల నుంచి 4:30 నుంచి మొదలుపెట్టి 6:30 వరకు చేస్తున్నటువంటి యాక్టివిటీ అనేది దేశాన్నంతా కూడా అట్రాక్ట్ చేస్తుందనడంలో నాకు ఎలాంటి సందేహం అన్నటువంటిది ఏం లేదు. ఆ ఉద్దేశంతో మేమందరం కూడా వచ్చినాము. మేమందరం కూడా ఈ రకమైన యాక్టివిటీస్ లలో ఏదో కొద్దిగా నేను సత్తారు మా వనపర్తిలో కొంత చేయడానికి ప్రయత్నం చేసినాము. కాకపోతే మా వనపర్తి పరిస్థితులకు నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించుకొని ఏవైతే చేయాలో ఆ రకంగా చేస్తే బాగుంటది అనేసి మరొక్కసారి అందుకే అఫజలు సత్తారు మేమందరం కూడా రావడం అన్నటువంటిది ఒక పర్పస్ఫుల్. అంటే మాకు కూడా భయం పట్టుకోయింది. ఇంకా చాలా కాలము ఉండము. ఇప్పటికే అఫజల్ అన్నట్టు చాలా టైం అన్నటువంటిది రకరకాల పద్ధతుల్లో వేస్ట్ చేసినాము. ఇంకేమన్నా డిఆర్కేని చూసి ఇంకా నేర్చుకొని అంటే మొత్తం మాకు చాలా అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. దేశాన్నంతా ఉద్ధరిస్తామనేసి అనుకుంటాం మేము. అది సాధ్యం కాదని తెలిసిన తర్వాత రాష్ట్రాన్ని ఉద్ధరిద్దాం అనుకున్నాము. అది కూడా సాధ్యం కాదనేది అర్థమైన తర్వాత మొత్తము మేమున్న ప్రాంతము అది కూడా కాదన్న తర్వాత ఏదో మా వీధంలో చూసుకుందామనేది అక్కడికి వచ్చినాము. ఇట్లాంటి అద్భుతమైనటువంటి మెచ్యూరిటీ డిఆర్కే గారికి 15 ఏళ్ల క్రితమే వచ్చిందన్నటువంటి ఆశాభావంతో ఆయనతోటి మాట్లాడడానికి వచ్చినాము. ఆయన మా నుంచి సార్ మీరు మా నుంచి ఏదో నేర్చుకోవడానికి అని అనుకుంటున్నారు. మామూలుగా పెద్ద ఆట నేర్పించేటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఇదే ఈ రియల్ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో ఇది మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా సింబాలిక్ గానైనా సరే ఒక చెల్లపల్లి ఇదేమైతుంది అన్నటువంటిది కాదు. ఇది ఒక గాంధీ, ఒక యాక్టివిటీ, ఒక ఉప్పు సత్యాగ్రహము. మాకు చెప్పినారు ఉప్పు సత్యాగ్రహం పప్పు సత్యాగ్రహాలు ఇవన్నీ దండమారినటువంటివి అని చెప్పేసి మా కమ్యూనిస్టు పార్టీల్లో మాకు చెప్పినారు. కానీ రియల్ గా ఉప్పు సత్యాగ్రహం అన్నటువంటిది ఎంత అద్భుతమైనటువంటి యాక్టివిటీ అనేది నాకు గాంధీ గురించి స్టడీ చేసిన తర్వాత అర్థమైంది. కాబట్టి అది పైకి చాలా చిన్నగానే కనిపిస్తుంది, చాలా సింబాలిక్ గానే కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం అనంతంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఈరోజు చర్చించడానికి అవకాశం కల్పించినటువంటి డిఆర్కే గారికి, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి డిఆర్కే పద్మావతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.